సీఎం జగన్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. తనపై రామ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలకు నియోజకవర్గ ప్రజలు సమాధానం చెబుతారని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై వచ్చిన ఆరోపణలు ఎవరూ నిరూపించలేకపోయారని అన్నారు. ప్రభుత్వ అక్రమాలు ప్రశ్నించినందుకే పార్టీ నుంచి తనను తొలగించారని అన్నారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతానని వెల్లడించారు. వెంకటగిరి నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అని రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఏ ఒక్కటి రుజువు చేయలేనటువంటి పరిస్థితి. నా మీద లోకాయుక్త కూడా వేసి విచారించారు. అయినా కూడా ఎక్కడా కూడా ఆరోపణలు రుజువు కాలేదు. ఇతను చిన్నవాడు వయసులో ఆయన ఆరోపణలు చేశాడు. దానికి ఇవాళ సమాధానం చెప్పేదానికన్నా వస్తున్నాయి కదా ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఎప్పుడు ఎక్కడ ఏ సమాధానం చెప్పాలో, ఏ సందర్భంలో చెప్పాలో ఆ సమాధానాలు అక్కడ ఆయనకి దొరుకుతాయి, మీకు దొరుకుతాయి, మీ ద్వారా ప్రజలకి దొరుకుతాయి. వెంకటగిరి శాసనసభ్యుడు ఎవరు అని అంటే ఆనం రామనారాయణ రెడ్డి. దీంట్లో ఏమి మీకు కూడా డౌట్ లేదు. నేనే కదా, నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉంది. నేను ఇవాళ జరిగే కార్యక్రమాల మీద వాస్తవాలను ప్రశ్నించినందుకు అధికారంలో ఉన్న పార్టీ వద్దనుకుని బయట పంపించింది. కానీ శాసనసభ్యుడిని అయితే నేనే. అదైతే తీసేయడానికి వాళ్ళకి వీలు కాదు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో వాళ్ళు చేసే నిర్ణయం కూడా స్థానిక శాసనసభ్యుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక నిర్ణయం చేస్తారనేటువంటి నమ్మకం